ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు తగు జాగ్రత్తలు ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. నిన్న అర్ధరాత్రి నుండి ఆర్మూర్ మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎక్కడైతే కరెంట్ పోల్స్, తెగిపడిన వైర్స్, ట్రాన్స్ఫార్మర్స్ వాటికి దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉండాలి. చెరువులు, కుంటలు, వాగులు, నదులు అటువైపు ప్రజలు వెళ్ళకూడదు. ఎవరైనా చేపలు పట్టే వాళ్ళు కూడా వెళ్లకుండా ఉండాల్సిందిగా కోరుచున్నాం. శిథిలావస్థలు, పాత ఇళ్లలో ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను గుర్తించి ప్రజలు వాటిని ఖాళీ చేసి వారికి వేరే పునరావాసము చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ అట్లాంటి పునరావాసము లేనట్లయితే వాళ్ళకు ఇబ్బందిగా ఉంటే ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శులను సంప్రదిస్తే వారికి షెల్టర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారు ఎంపీడీఓ ఆఫీస్ ను విజిట్ చేయడం జరిగింది, సర్ప్రైజ్ విజిట్. వారు కూడా ఇక్కడ వర్షాల వల్ల మండలంలో పరిస్థితి ఏ విధంగా ఉందని సమీక్షించడం జరిగింది. అడిగి తెలుసుకున్నారు ఇక్కడ ఎలా ఉన్నది వర్షాల వల్ల. అంటే ఇప్పుడైతే పరిస్థితి కంట్రోల్లో ఉందని, సిచ్యువేషన్ కంట్రోల్లో ఉందని సార్ వివరించడం జరిగింది. అధికారులందరూ, మండల స్థాయి అధికారులు కావచ్చు, గ్రామ స్థాయిలో పనిచేసే సిబ్బంది అధికారులందరూ కూడా హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి. స్ట్రిక్ట్ గా ప్రభుత్వం గాని, జిల్లా యంత్రాంగం గాని, అడిషనల్ కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మండల స్థాయి అధికారులు, అలాగే గ్రామంలో పనిచేసే కార్యదర్శులు, ఇతర సిబ్బంది కూడా గ్రామాలలో అందుబాటులో ఉన్నారు. ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్ లో అండ్ ఎంపీడీఓ ఆఫీస్ లో ఆ నెంబర్ కూడా మేము ఇస్తాము. అంటే వర్షం ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటికి కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి తెలిపితే వెంటనే చర్యలు ఇక్కడ ఉండే మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారని తెలుపుతున్నాం. ఈ విపత్తును అధిగమించడానికి అధికారులతో ప్రజలందరూ, నాయకులు అందరూ కలిసి పనిచేయాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం.